అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ కుమార్. నేటి మాట ఇది ప్రజల మాట. 2029కి పార్లమెంట్ స్థానాలైతే కానీ అసెంబ్లీ స్థానాలైతే కానీ సీట్లు పెరుగుతాయా అని అంటే లేదనే 190% నేటి మాటకి సమాచారం ఉంది. దీంట్లో ఏంటి అంటే వాస్తవంగా 2014లోని విభజన చట్ట ప్రకారం మనకి 2019 కల్లా సీట్లు విభజన జరగాలి, సీట్లు పెరగాలి. మనకి తెలంగాణకేమో 115 నుండి 153, ఆంధ్రప్రదేశ్కి ఏమో 175 నుండి 225 వరకు సీట్లు పెరిగాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ వాస్తవంగా అక్కడ 2019 నుండి 2024 వరకు ఎందుకు పెరగలేదు అని అంటే 2021లో కోవిడ్ కారణంగా జరగాల్సిన జనాభా లెక్కల జరగకపోవడం వల్ల కోవిడ్ కారణంగా అది జరగలేదు. అది అప్పుడు కానీ ఇప్పటి వరకు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అది జరిగితేనే దాని లెక్కల ప్రకారం అసెంబ్లీ అయితే కానీ పార్లమెంటు కానీ నియోజకవర్గ స్థాయిలో పెంచవచ్చు, సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు 2026లో ఆ జనాభా లెక్కలు మొదలు పెడుతున్నారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం దాదాపు 1170 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేయబోతుంది. అందులో భాగంగా కులగణాలు కూడా, అంటే కులాల వారీగా కూడా ఎంతమంది ఉన్నారు అనేది కూడా తీయబోతున్నారు. ఆ లెక్కలు అన్నీ జరిగిన తర్వాత 2026లో మొదలు పెడితే దాదాపు ఈ లెక్కలు దేశవ్యాప్తంగా మొదలు పెడితే అయ్యేటప్పటికి 2 సంవత్సరాలు పట్టచ్చు. ఈ 2 సంవత్సరాలు అంటే 2026 నుండి 2027, 28కి మధ్యలోనే పూర్తయిన దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి చేయడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. అంటే దాదాపు ఈ 2029 వరకు కూడా నియోజకవర్గ స్థాయిలోని, అంటే ఇప్పుడు ఏదైతే 175 ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఏవైతే 115 ఉన్నాయో ఇవే స్థానాలు ఉంటాయి. కానీ పెరిగే అవకాశం మట్టుగా లేకపోవచ్చు. మనకే కాకుండా ఇంకో 4 రాష్ట్రాల్లోనూ కూడా నియోజకవర్గాలు పెంచాలి. జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లోనే నియోజకవర్గాల స్థాయిని పెంచుదామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలోనైతే ఉంది. కానీ అయితే 2029 వరకు ఈ ప్రాసెస్ అంతా అవ్వదు. కాబట్టి 2029 తర్వాత ఇవి మారే అవకాశం ఉన్నాయి. అందులో ఏంటంటే మన తమిళనాడు రాష్ట్రం కూడా పార్లమెంట్ స్థానాలను పెంచడానికి వ్యతిరేకిస్తుంది. దేనివల్ల అంటే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇంకా వాళ్ళు ఎందుకు ముఖ్యంగా వ్యతిరేకిస్తున్నారంటే జనాభా లెక్కల ప్రకారం పార్లమెంట్ స్థానాలు పెంచితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలాగ సౌత్లో ఉన్న రాష్ట్రాలకి పార్లమెంట్ స్థానాల సంఖ్య తగ్గుతుంది. నార్త్ సైడ్ ఉన్న జనాభా లెక్కల ప్రకారం జనాభాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ స్థానాలు ఎక్కువగా వస్తాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వంపై మన పట్టు తగ్గుతుంది అని చెప్పేసి స్టాలిన్ లాంటి నాయకులు ఖండిస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఏదేమైతే పెంచినా ప్రస్తుతం పెంచకపోయినా 2029 వరకు కూడా ఈ కార్యక్రమం అయితే జరగబోదు. 2029 తర్వాతే పార్లమెంట్ స్థానాలు అయితే కానీ అసెంబ్లీ స్థానాలు అయితే కానీ పెంచే అవకాశం ఉందని నేటి మాటకి సమాచారం. ఇది నేటి మాట ప్రజల మాట. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీ విజయ్ కుమార్.